ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా ఉన్నది భూమి ఉపరితలంపై ఉన్న నీరు భూమి లోపల క్రస్ట్ లోపల 700 కిలోమీటర్ల నుంచి బయటికి వచ్చింది అని. ఇల్లినాయిస్‌లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు భూమి ఉపరితలం కింద విస్తారమైన నీటి నిల్వను కనుగొన్నట్లు, అవి మనకి 700 కిలోమీటర్ల లోపల దాగి ఉన్నాయని చెప్పారు. భూగర్భంలోని మ్యాంటిల్‌లో 700 కిలోమీటర్ల లోతున ఉన్న రింగుడైట్ అని పిలువబడే నీలి రాయి లోపల సముద్రం దాగి ఉంది. భూమి యొక్క మ్యాంటిల్ అనేది భూమి యొక్క ఉపరితలం మరియు దాని అంతర్భాగం మధ్య ఉన్న వేడి రాతి పొర. జలాశయం భూమి లోపల నుండి మహాసముద్రాలుగా క్రమంగా బయటికి ఉండవచ్చునని తెలిపారు. భూగర్భ మెగా జలాశయం పరిమాణం గ్రహం యొక్క అన్ని ఉపరితల మహాసముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువని తెలిపారు. జాక్సన్ బృందం 2000 సెస్మోమీటర్లను ఉపయోగించి 500 భూకంపాల నుండి వచ్చే తరంగాలను విశ్లేషించారు. ఈ వివిధ లోతుల్లో తరంగాల వేగాన్ని అంచనా వేయడం ద్వారా వారు రాతి రకాలను గుర్తించారు. వాటిలో 700 కిలోమీటర్ల అడుగున ఉన్న రింగుడైట్ అని పిలువబడే నీలి రాయి లోపల సముద్రం దాగి ఉంది అని గుర్తించారు. ఏది ఏమైనా ఈ థియరీస్ మాత్రం మనకి చాలా కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తున్నాయి.